వాలంటీర్స్ లేనంత మాత్రాన ప్రజా జీవితంలో ఎటువంటి మార్పు ఉండదని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఒక పార్టీ కోసం పనిచేసే వ్యవస్థగా స్థాపించడం జరిగిందన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ జరగదని గత ప్రభుత్వం అనవసర కలరింగ్ ఇచ్చిందన్నారు. సచివాలయ సిబ్బందితోనే పింఛన్ పంపిణీ కార్యక్రమం 99% అయిపోతుందన్నారు. వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు నిస్తేజంగా ఉంది కదా. ప్రజా జీవితంలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుందా? మీరు గుండెల మీద చేతులు చెప్పండి. అది పార్టీ కోసం పనిచేసే వ్యవస్థగా స్థాపించడం జరిగింది. దానికి ఒక అద్భుతమైన కలరింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది మీరు ఉండండి రా బాబు లేకపోతే ఉద్యోగాలు పోతాయంటే మరి ఉండకుండా బలవంతంగా మరి కొంతమందితో రాజీనామా చేయించారు. కొందరు స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్టుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మిగిలిన వారిని కంటిన్యూ చేయమని అభ్యర్థనలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు చెప్పవలసిన మాట కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయలేను. ఒకటి మటుకు స్పష్టంగా మీకు తెలిసింది నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు లేనంత మాత్రాన ప్రజా జీవితంలో విపరీతమైన కంఫర్ట్ అయితే కంఫర్ట్ ఏమి పోలా. 1వ తారీఖు అంటే 1వ తారీఖు సచివాలయం సిబ్బంది అందరూ ఉదయాన్నే ప్రారంభించి పనులన్నీ ఆల్మోస్ట్ 99% అయిపోతుంది. ఎవరైనా ఊళ్ళో లేకో మిషన్ ఆ టైంకి పని చేయకో 1% మిగిలిన ఆ నెక్స్ట్ డే అయిపోతుంది. సో గతంలో వీళ్ళు లేకపోతే అసలు పింఛన్ పంపిణీ జరగదని చెప్పి ఎండల్లో కూర్చోబెట్టింది